రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి కోకోకోలా ప్లాంట్ వద్ద డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ కోకోకోలాకు సంబంధించిన వాహనాలు నడిపే డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఇప్పుడు కోకోకోలా వద్ద 6 వరుసల రహదారి వచ్చినందున వాహనాలు చాలా వేగంగా వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి పరిస్థితుల్లోనూ రోడ్డుకు ఒక వైపు నుంచి ఇంకో వైపుకు దాటడానికి ప్రయత్నించకూడదని తెలిపారు. అలాగే వాహనాలు కంపెనీ ముందు హైవే మీదుగా పార్క్ చేయకూడదని, అలా చేసిన ఎడల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తమ డ్రైవర్లకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అలాగే డ్రైవర్లందరిచే రహదారి నియమ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కోకోకోలా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఇట్లా రోడ్ సేఫ్టీకి సంబంధించి అవగాహన కార్యక్రమం మనం రెగ్యులర్గా చెప్పుకుంటుంటాం. ఎందుకంటే మన దగ్గర ప్రతి సంవత్సరం కూడా 10 రెట్లు వెహికల్స్ అంటే ఈ సంవత్సరం 100 ఉన్నాయనుకోండి, 10% వెహికల్స్ నెక్స్ట్ ఇయర్ పెరిగిపోతూ ఉన్నాయి. అంటే 2005-6 నుంచి అట్లా పెరుగుతూ ఉన్నాయి. రాజుగా మన గవర్నమెంట్ ఎంత కష్టపడ్డా రోడ్లు పెరిగేది మాత్రం ఒక 3% పెరుగుతున్నాయి. అంటే మీరు 10-15 సంవత్సరాల ముందుగా చూస్తే మన కాలస్టంలో చూసుకున్నాం అనుకోండి, సొంత కార్లు ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు చూస్తే ప్రతి ఇంటికి ఒక కారు ఉంది, ప్రతి మనిషికి ఒక మోటార్ సైకిల్ ఉంది. అప్పుడు రోడ్లు ఎట్లా ఉండేవి, కాస్త ఖాళీగా ఉండేవి. ఇప్పుడు మొత్తం కిక్కిరిసిపోయినాయి, అవునా? సో ఎవరు పోలేని పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు. అట్లాగే మనం హైవేస్ డెవలప్ చేసుకుంటున్నాం, అన్ని డెవలప్ చేసుకుంటున్నాం. అయినా సరే 2007 సంవత్సరం నుంచి చూస్తే మనం ఈ యాక్సిడెంట్లు ప్రతి సంవత్సరం కూడా 4 లక్షలు 4,50,000 ఇండియా వైడ్ జరుగుతున్నాయి. అట్లాగే చనిపోయే వాళ్ళు 1,50,000, 1,30,000 నుంచి 1,50,000. లాస్ట్ ఇయర్ 1,70,000కి వెళ్ళిపోయింది, 1,70,000కి వెళ్ళిపోయింది. అంటే ఎందుకు వెహికల్స్ సోఫిస్టికేటెడ్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి అంటే బాగా హై స్పీడ్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ఆ హై స్పీడ్ వెహికల్స్ వల్ల యాక్సిడెంట్ జరిగితే ఇంపాక్ట్ అయితే ఎక్కువ మంది చనిపోయేదానికి కారణం ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసారు అనుకోండి, అంబాసిడర్ కారు 60 పోతే శబ్దం వచ్చేది. సో ఈ హై స్పీడ్ వేరే వాళ్ళు ఏమవుతుందంటే ఎంత సోఫిస్టికేటెడ్ వెహికల్ అయినా సరే యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ మంది చనిపోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు కదా, రోడ్ సేఫ్టీకి సంబంధించి మీరు ఏమేమి చేయాలో మీకు అందరికీ క్షుణ్ణంగా తెలుసా? అయినా సరే మన పండగకి మన జనవరి 1 నుంచి 15 వరకు అసలు మన కావాల్సిన జ్యూరిడిక్షన్లు ఎక్కడ అంటే ఈ 6 మండలాలు నాకు ఎక్కడ యాక్సిడెంట్ జరగలేదు, నేను హ్యాపీగా ఉన్నాను. పండుగ రోజు ఒక్కరోజే మందు కొట్టి మోటార్ సైకిల్లో 3 యాక్సిడెంట్లు చేసుకుని 3 చనిపోయారు. అంటే వాళ్ళు యాక్సిడెంట్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు చనిపోతారు. సో మనకి ఇట్లాంటి కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తప్పు కదా ఉంటాయి. ఇంకా మనం అందరూ ఏమనుకుంటామంటే స్టీరింగ్ పట్టుకోగానే